బ్రేకింగ్ న్యూస్ ధర్మస్థల ప్రస్తుతం ఈ ప్రాంతం గురించి నేషన్ వైడ్ గా డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే తవ్వకాలు, అందులో బయటపడిన అస్థిపంజరాలు, వీటికి తోడు అనేక కుటుంబాల వ్యధలు, వారు పడిన వేదనకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ విషయాలే షాకింగ్ అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ జరిగిన అనేక మరణాలకు సంబంధించిన రికార్డ్స్ మాయమయ్యాయి. ఈ విషయం కూడా ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్ కారణంగా వెలుగులోకి వచ్చింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, చూస్తున్న ధర్మస్థలకు సంబంధించి అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఒక యాక్టివిస్ట్ కారణంగా ఒక వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. రికార్డ్స్ అన్ని మాయమయ్యాయని చెప్తూ ఉన్నారు. ఏంటవి? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఏదైతే ధర్మస్థలలో జరిగిన ఈ హత్యల పరంపరకు సంబంధించి అనేక అనుమానాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ధర్మస్థల ఆలయ ప్రతిష్ట దెబ్బతినేలా ఇక్కడ చర్యలన్నీ కూడా ఉన్నాయి. చాలామంది 450 మందికి పైగా అత్యంత దారుణంగా హత్య చేశారు. అందులో 110 మంది అమ్మాయిలను అయితే రేప్ చేసి చంపి పూడ్చిపెట్టారు అనేది అలిగేషన్. సో ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్న తరుణంలోనే ఒక ఆర్టీఐ యాక్టివిస్టు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేశారు. ఆ సబ్మిషన్ ఏంటంటే 2000-2015 మధ్య, అంటే 15 ఏళ్లలో 2000 సంవత్సరం నుంచి 2015 మధ్య జరిగిన ఈ బెల్తంగుడి తాలూకాలో, అంటే ఈ జిల్లాలో అండ్ ఇటు ఉజిరే కావచ్చు, ధర్మస్థలి కావచ్చు, ఈ చుట్టుపక్కల జరిగిన మరణాల రికార్డులు, మీ పోలీస్ స్టేషన్లో నమోదైన రికార్డులని మాకు ఇవ్వాలని ఆర్టీఐ కింద అప్లై చేస్తే వాళ్ళ రికార్డులన్నీ కూడా మాయమైపోయాయి. ఎలాంటి రికార్డులు మా దగ్గర లేవని ఆర్టీఐలో రిప్లై ఇవ్వటం అనేది అత్యంత వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే 2014 నుంచి 1995 నుంచి 2014 వరకు కూడా ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో అతను ధర్మస్థలి క్షేత్రంలో శానిటరీ ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు 115 మంది అమ్మాయిల్ని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసి పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టడానికి నన్నే తీసుకెళ్లారు అంటూ 13 లొకేషన్స్ని అతను చూపించాడు. సో దాని మీద ఒక సిట్ వేయటం, ఆ సిట్ అధికారులు వచ్చి వాటిని తవ్వుతూ ఉండటం, ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. మరొక పక్క గతంలో చనిపోయిన సౌజన్య కావచ్చు, పద్మలత కావచ్చు, వేదవల్లి కావచ్చు, ఇలా ఎంతోమంది బాధితులకు సంబంధించిన కుటుంబీకులు, పౌర హక్కుల సంఘాల నేతలు, హిందూ జాగరణ సంఘాల వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే ఏదైతే ధర్మస్థల క్షేత్రం మంజునాథేశ్వర ఆలయ నిర్వాహకుడైన వీరేంద్ర హెగ్డేతో పాటు అతని అనుచరుల పైన ఆరోపణలు చేస్తూ వాళ్ళంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ రికార్డులు మాయం కావటం అనేది ఖచ్చితంగా కేసును తప్పుదోవ పట్టించడానికి, కేసు నీరుగార్చడానికి చేసిన ప్రయత్నం అని. ఎందుకంటే మొదటి నుంచి కూడా అలిగేషన్స్ చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ చేతుల్లో ఉంటారు, జిల్లా యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉంటుంది, పొలిటికల్ లీడర్లు వాళ్ళ చేతుల్లో ఉంటారు. ఏ ప్రభుత్వం మారినది, బీజేపీ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలో ఉన్న, ఎవరు అధికారంలో ఉన్నా సరే వీరేంద్ర హెగ్డే చేతిలోనే వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పినట్టు వింటారు, ఆ విధంగా శాసిస్తారు. సో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అసలు నిజాలు అనేది బయటికి రాదు అని మొదటి నుంచి కూడా చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మేము తిరుగుతున్నప్పుడు కూడా ఈ ధర్మస్థలి కావచ్చు, పక్కనే ఉన్న ఉజిరేలో తిరిగి పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు ఇదంతా మీ గొంతు నొప్పి తప్ప, వృధా ప్రయాస తప్ప వీటిని ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోరు, ఇక్కడ ఎన్ని ఘోరాలు జరిగినా ఎవరో పలకరించరు, మాకు 1979 నుంచి అలవాటు అయిపోయింది, ఇవాళ బయటికి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. సో అలాంటి దిశలో ఇప్పుడు ఏదో ఈ ఎంక్వైరీ అంతా కూడా తూతూ మంత్రంగా జరుగుతుంది వీరేంద్ర హెగ్డే ముందు, ధర్మస్థల క్షేత్రం ముందు. సో ఎవరు కూడా తట్టుకోలేరు, వాళ్ళ పొలిటికల్ లాబింగ్ ముందు ఎవరు నిలబడలేరు అంటూ చాలా క్లియర్గా చెప్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ ఆర్టీఐ యాక్టివిస్టు 2000 నుంచి 2015 మధ్య ఇక్కడ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మిస్ అయ్యారు, ఏ కేసులు నమోదయ్యాయి అనేది ఎంటైర్ రికార్డులు ఇవ్వాలని అడిగితే మా దగ్గర అసలు ఎలాంటి రికార్డులు లేవు అన్నారు. ఆఖరికి ఒక్క కేసు, ఒక హత్య కేసుకు సంబంధించి కానీ, ఒక దొంగతనం కేసుకు సంబంధించి కానీ, ఒక రేప్ కేసుకి సంబంధించి కానీ, ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించి కానీ ఏ ఒక్క రికార్డు కూడా మా పోలీస్ స్టేషన్లో లేదు. ఆఖరికి హత్యలకు సంబంధించిన ఫోటోలు, పోస్ట్ మార్టం రిపోర్ట్, రికార్డర్లు, వాల్ పోస్టర్లు, నోటీసులు అన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు విజిల్ బ్లోయర్ చెప్తున్నట్టుగా డెడ్ బాడీస్ అన్నీ కూడా ఇక్కడ దొరికాయి అనుకుందాం, ఒకవేళ అస్థిపంజరాలు దొరికాయి అనుకుందాం, ఒకవేళ అస్థిపంజరాలు తీసినా కూడా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గతంలో ఉన్న మిస్సింగ్ కేసులను, మర్డర్ కేసులను, రేప్ కేసులను వాటితో కంపేర్ చేసి ఆ బంధువులను పిలిచి ఈ అస్థిపంజరాల డిఎన్ఏతో వాటిని కంపేర్ చేయాల్సి ఉంటుంది.
సో అలా అంతకుముందు హత్యకు గురైనా రేపుకు గురైనా మిస్సింగ్ అయినా ఏ ఒక్కరి డీటెయిల్స్ కూడా పోలీస్ రికార్డ్స్లో లేకపోవటం వల్ల ఇప్పుడు అస్థిపంజరాలు దొరికినా కూడా వాటి డిఎన్ఏతో ఎవరితో పోల్చి చూడాలి. సో ఇదంతా ఒక పథకం ప్రకారం, అంటే ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది కాబట్టి ఎంటైర్ మీడియా దీని మీద ఫోకస్ చేసింది, ఒక సిట్ వేసింది. ఒకవేళ వాళ్ళు అనుకున్న వ్యూహానికి వ్యతిరేకంగా అక్కడ కనుక అస్థిపంజరాలు దొరికితే ఏం చేయాలన్న దాని మీద ముందస్తుగానే దృశ్యం సినిమా మాదిరిగా ముందస్తుగానే శవాలను ఎట్లా మాయం చేయాలి, రికార్డులను ఎలా మాయం చేయాలి, కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇదంతా కూడా ఒక కొన్ని ఏళ్ల క్రితం నుంచే ఈ ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకనే 2000 నుంచి 2015 వరకు బెల్తంగూడి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ ఒక్క కేసు కూడా రిజిస్టర్ అయిన దాఖలాలు కానీ వాటికి సంబంధించిన కానీ రికార్డ్స్ కానీ ఏమీ లేవు అనేది. ఈ రికార్డులు ఎవరు మాయం చేశారు, ఎవరు ఒత్తిడితో వీటిని రికార్డుల్లో చేశారు అంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. బాధితులంతా కూడా ఆరోపిస్తున్న వీరేంద్ర హెగ్డే కావచ్చు, ధర్మస్థల క్షేత్ర నిర్వాహకులపైనే అందరూ వేళ్ళు కూడా చూపించే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఇంకెక్కడైనా ఉంటుందా అని ఇప్పుడు మరికొంతమంది యాక్టివిస్టులు ఇవాళ ఉదయం మనం మాట్లాడినప్పుడు హిందూ జాగరణ సమితికి సంబంధించిన ఎవరైతే కొంతమంది నేతలతో మనం మాట్లాడినప్పుడు మహేష్ శెట్టి తిమ్మరోడితో కానీ లేకపోతే తనుష్ శెట్టితో కూడా మనం మాట్లాడినప్పుడు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చాలా వివరాలు, మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాం, ప్రొటెస్టులు చేస్తూ ఉన్నాము, అయినా కూడా వీరేంద్ర హెగ్డే మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇలా కొచ్చిన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చంపేస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధిస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎత్తుకుపోయి రేపులు చేస్తూ ఉన్నారు, యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటూ ఉన్నారు, వాళ్ళకు బతికే అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. సో అని ఆ యాక్టివిస్టులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యాక్టివిస్టుల్లో మహేష్ శెట్టి తిమ్మరోడి మీద 25 కేసులు నమోదు చేశారు, 2-3 సార్లు హత్యాయత్నం చేశారు. ఇక తనుష్ శెట్టి వెరీ యంగ్స్టర్, సో ఇతను కూడా ప్రొటెస్టర్. సో అతని మీద ఒకసారి మర్డర్ అటెంప్ట్ జరిగింది, యాక్సిడెంట్ చేశారు, అతని ఫింగర్ కూడా లూజ్ అయ్యాడు. సో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో వాళ్ళు అంటున్నది ఏంటంటే ప్రస్తుతం విజిల్ బోయర్గా భావిస్తున్న ఒక వ్యక్తి 110 అమ్మాయిల డెడ్ బాడీలు పూడ్చిపెట్టామని చెప్తున్న ప్లేసులు 13 లొకేషన్స్ ఏవైతే చూపించారో ఆయా లొకేషన్స్ అన్నింటిలో రాత్రికి రాత్రే ఆయా అస్థిపంజరాలని తప్పించేశారు, మాయం చేసేశారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అందువల్ల వీళ్ళు ఎంత తవ్వినా కూడా ఇప్పటివరకు 10 లొకేషన్స్లో తవ్వితే ఒక 6వ లొకేషన్లో మాత్రమే ఒక పురుషుడి అస్థిపంజరం దొరికింది. మిగిలిన ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేవు, అస్థిపంజరాల ఆనవాళ్ళు కూడా లేవు. అంటే అంత వేగ్గా అయితే అతను 10 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా అతనికి గుర్తుండుంటుంది కదా. సో ఈ ధర్మస్థలం ఉజిరే ప్రాంతం అది ఎక్కడ కూడా మారలేదు కదా, దీని భౌగోళిక పరిస్థితులు ఎక్కడ కూడా మారలేదు కదా, అదే రోడ్డు, అదే చెట్టు, అదే మట్టి, అదే నది. సో నేత్రావతి నది ఒడ్డు మీదే ఈ శవాలను పూడ్చిపెట్టారు. 13 లొకేషన్స్ చూపించారు. సో 13 లొకేషన్స్లో 10 లొకేషన్స్ తవ్వినా కూడా అస్థిపంజరాలు దొరకలేదు. అతను 110 మందిని పూడ్చిపెట్టామని ప్రత్యక్ష సాక్షిని అని అతను చెప్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఒక్క బాడీ కూడా దొరకటం లేదు. అంటే ఇవన్నీ కూడా మాయం చేసేశారు. సో వీటిని తీసి వేరే చోట పూడ్చిపెట్టారు అనేది వాళ్ళ అలిగేషన్. రెండోది ఏంటంటే మిగిలిన 3 చోట్ల కూడా 13వ లొకేషన్తో సహా ఎక్కడా కూడా ఏమీ దొరకపోవచ్చు. మేము అందుకని లేటెస్ట్ జీపీఆర్ఎస్ సాయంతో వాటిని వెతకండి, ఒకవేళ ఈ లొకేషన్ మార్చినా కూడా వాటిని వెతకమని మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటూ చెప్పినా కూడా ప్రభుత్వం దగ్గర జీపీఆర్ఎస్ మిషన్ లేదు, అది కొనాలి అంటే 80 లక్షలు అవుతుంది కాబట్టి మా దగ్గర బడ్జెట్ లేదని చెప్తూ ఉన్నారు. సో కావాలంటే మేమందరం కలిసి హిందూ జాగరణ సమితి తరఫున మేమందరం కలిసి బడ్జెట్ వేసుకుని ఆ డబ్బులన్నీ కూడా ఇచ్చి జీపీఆర్ఎస్ ఎక్విప్మెంట్స్ కొనిస్తాము, దాని సాయంతో అయినా అస్థిపంజరాలు గాలించమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అనేక అనుమానాలు 1979 నుంచి జరుగుతున్న హత్యల పరంపరకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు నమోదు కాలేదు, ఏ ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చచ్చిపోయిన, మర్డర్కు గురైన, రేపుకు గురైన బాధిత బంధువులంతా కూడా ఏడుస్తున్నారు. వారి మృతదేహాలను, వాళ్ళ మనుషుల్ని తలుచుకుని, వాళ్ళ జ్ఞాపకాలని పెట్టుకుని కుమిలి ఏడుస్తూ ఉన్నా కూడా ఇక్కడ న్యాయం అనేది జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది రిపబ్లిక్ ఆఫ్ ధర్మస్థలిగా పిలుస్తున్నారు. వాళ్ళుగా ఒక డీ గ్యాంగ్ అనేది ఒక మాఫియాగా ఏర్పడి ఇక్కడ శాసిస్తోంది, స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని ఇక్కడ రాజ్యం వెళుతోంది, కొచ్చిన్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తోంది. సో ఇప్పుడు 100 హత్యలకు సంబంధించిన ఈ డెడ్ బాడీలు మాయం చేయటం అనేది చాలా ఈజీ. అందువల్ల పోలీస్ స్టేషన్లో రికార్డులు కూడా ముందస్తుగానే మాయం చేశారు అనేది ఇప్పుడు పోరాటం చేస్తున్న వ్యక్తులు చేస్తున్న ఆరోపణ కనిపిస్తోంది. అయితే అశోక్, అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు మొత్తం అంతా కూడా టేకప్ చేసుకున్నారు, అధికారుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఓవరాల్గా ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు ఓవరాల్గా సిట్ కూడా అక్కడికి రావటం, ఇదంతా ఒక సీరియస్గా టర్న్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.
ఇంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఇంత వెళ్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు మనం చూసుకుంటే కనుక కొంతమంది అమ్మాయిల్ని తీసుకెళ్లి చంపడం, రేప్ చేయడం జరిగింది. ఎవరో ఒకరు ఏదో ఒక మూలాన బాధిత కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి కదా. ప్రభుత్వం చేతికి వెళ్ళింది, అధికారుల చేతికి వెళ్ళింది, ఇప్పుడు మనకు ధైర్యం వచ్చింది, మనం మాట్లాడొచ్చు అని అనుకునే వాళ్ళు ఎవరు లేరా? లేరు. అలా పోరాడదాం అనుకున్న వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళందరిలో చాలామందిని చంపేశారు. చాలామంది అదృశ్యం అయిపోయారు. ఇంకొంతమందికి యాక్సిడెంట్లు అయి కాళ్ళు చేతులు విరిగి మూలపడి ఉన్నారు. సో ఎవరి గొంతెత్తితే వాళ్ళ గొంతు నులిమేస్తారు. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం సౌజన్య ఇంటికి వెళ్ళాం. సౌజన్య 2012లో ఆమె అత్యాచారానికి గురై అత్యంత దారుణమైన స్థితిలో నగ్నంగా ఆమె డెడ్ బాడీ దొరికింది. ఆమె తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తలుచుకుంటూ ఒక గుడి కూడా కట్టారు. సో వాళ్ళు ఇప్పటి వరకు అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టులకు ఎక్కారు, పొలిటికల్ లీడర్లు అందరినీ కలిసారు. ఎన్నో ప్రభుత్వాలు మాని 2012 నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగల. అసలు అమ్మాయిని ఎవరు రేప్ చేశారు, ఎవరు హత్య చేశారో కూడా తెలియదు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల. అంతేందుకు 1986లో చనిపోయిన పద్మలత, ఆ అమ్మాయి కూడా PUC స్టూడెంట్, సెకండ్ ఇయర్. ఇదే ఏదైతే టెంపుల్కి సంబంధించిన మంజునాథేశ్వర ఆలయానికి సంబంధించిన మంజునాథ డిగ్రీ కాలేజీలోనే ఆమె PUC సెకండ్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఆమె కిడ్నాప్ అయ్యింది. కిడ్నాప్ అయ్యి 56 రోజుల తర్వాత ఆమె డెడ్ బాడీ అడవిలో దొరికింది. ఇక్కడే మంజునాథ టెంపుల్ పక్కనే దొరికింది. దొరికిన ఆమె మృతదేహం ఒంటిపైన బట్టలు లేవు. ఘోరంగా అత్యాచారం చేసి 56 రోజుల పాటు వాళ్ళ దగ్గర చిత్రహింసలు పెట్టి ఆమె డెడ్ బాడీని పడేశారు. ఎందుకు అంటే ఆమె తండ్రి వీళ్ళు చెప్పిన మాట వినలేదు. పంచాయతీ ఎన్నికలు అతను పోటీ చేయొద్దు అన్నా కూడా అతను వ్యతిరేకంగా పోటీ చేశాడనే కారణంతో ఆమె కూతుర్ని కిడ్నాప్ చేసి మర్డర్ చేశారు. సౌజన్య విషయంలోనూ అట్లాగే జరిగింది. అంతకుముందు వేదవల్లి విషయంలో అట్లాగే జరిగింది. ఇంకా కొంతమంది భూములు ఇవ్వలేదని, ఏదైతే వీళ్ళు ఆలయ నిర్వాహకులు అడిగిన భూములు ఇవ్వలేదని వాళ్ళని కొట్టి చంపేశారు. పచ్చడి బండలు ఉంటాయి ఇళ్లలో, రుబ్బు రోళ్ళు ఉంటాయి, రుబ్బు రోళ్లతో దారుణంగా పుడుకున్న వ్యక్తులు తల్ల బగలగొట్టి చంపేశారు. సో ఇంత దారుణాలు జరిగితే ఎప్పటి నుంచో వీరందరూ కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ ఒక మాఫియా ముందు పోలీసులు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు, అధికారులు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. ఏ ప్రభుత్వం మారినా కూడా ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అది బీజేపీ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా. ఇప్పుడు తాత్కాలికంగా ఒక సిట్ లాంటిది వేశారు. కానీ ఈ సిట్లో ఉన్న ఒక సభ్యుడు, ఈ సిట్లో ఉన్న ఒక ప్రధానమైన అధికారి మంజునాథ్ గౌడ ఏకంగా ఎవరైతే శవాలను పూడ్చిపెట్టానని చెప్తూ 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి సంచలనానికి తెరదీసి లొకేషన్స్ అన్నీ చూపిస్తున్న విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో ఆ శానిటరీ ఎంప్లాయీని బెదిరిస్తూ ఉన్నాడు. నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే నిన్ను చంపేస్తారు. ఎవరినైతే విచారణ అధికారిగా సిట్టు బృందంలో వేశారో అదే అధికారి ఇతన్ని తీసుకెళ్ళి లిటరల్గా బెదిరిస్తున్నాడు. నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఖతం చేసేస్తారు, కేసు వెనక్కి తీసుకో, వెళ్ళి హ్యాపీగా బతుకని. సో అతను చివరికి ఆ బాధితులు వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ లాయర్ ద్వారా. అంటే సిచ్యువేషన్ ఎలా ఉందో, సిట్టు మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈ సిట్టు బృందంలోనే ఒక IPS అధికారి నేను విచారణకు సహకరించలేను, నేను ఉండలేనంటూ అతను కూడా తప్పుకున్న పరిస్థితుంది. సో ఆది నుంచి చివరి వరకు ప్రతి ఒక్కటి అనుమానమే. సో ఇప్పటికి కూడా న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ అయితే మాత్రం లేదు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.